సుప్రజా రామ పూర్వ పొద్దున్న దీంట్లో గాలి మాటలు దీంతో గాలి పాటలు. అశుభ మంగళకారి నా కూతురు గాలి తిరుగులు తిరగడానికి వెళ్తుంది. ఏంటా సూట్ కేసు? పీజీకి వెళ్తున్నావా? హైదరాబాద్ లో హోల్సేల్ షాప్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నావా? నేను కెరియర్ కోసం సిటీకి వెళ్తున్నా. కెరీర్ హైదరాబాద్ లో ఫస్ట్ మంత్ రూమ్ రెంట్ వర్సెస్ రీఛార్జ్ ఫైట్, సెకండ్ మంత్ స్విగ్గీ వర్సెస్ స్ట్రీట్ ఫుడ్ ఫైట్, ఇంకా ఉంది నాకు థర్డ్ మంత్ లైఫ్ వర్సెస్ లోన్ ఫైట్. ఇదిగో వద్దులే, చూస్తే తట్టుకోలేవు. మీరు సపోర్ట్ చేయకపోతే ఓకే, కనీసం డిస్కరేజ్ చేయకండి నాన్న. అచ్చా, నేను డిస్కరేజ్ చేయలే. హైదరాబాద్ లో హాస్టల్ ఫుడ్ ని డిస్కరేజ్ చేస్తుందమ్మా తల్లి. మీరు ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు? నేను ఇంకా ఫస్ట్ సాలరీ వచ్చాక మీకు గిఫ్ట్ కూడా తీసుకొద్దాం. ఏంటమ్మా గిఫ్ట్? ఫస్ట్ శాలరీతో పీజీ రెంట్ కట్టాక ఆఖరికి ఫోన్ రీఛార్జ్ మిగిలితే అదొక మిరాకిల్. మీరు నెగిటివ్ కాదు, టాక్సిక్ నాన్న. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. In front there is crocodile festival. మీరు నెగిటివ్ కాదు, టాక్సిక్ నాన్న. హైదరాబాద్ లో టాక్సిక్ అంటే రూమ్మేట్ రూల్స్, పీజీ ఓనర్ డ్యూస్, హాస్టల్ ఫుడ్ స్మెల్స్, ఇవే. మీరు ఏమైనా అనుకోండి, చూసుకోండి నేను సెటిల్ అయి చూపిస్తాను. హైదరాబాద్ లో సెటిల్ అంటావు కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మంత్ ఊబర్ పోలు, సెకండ్ మంత్ మెట్రో పాస్, థర్డ్ మంత్ బ్యాక్ టు విలేజ్ బస్ టికెట్, అంతే. ఇంకా నీ ఇష్టం. మీకు మాటలతో చెప్పడం కాదు, చేసి ప్రూవ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. ఎలా ఎలా పెట్టింది దీన్ని పడుకోకుండా పెద్దరికాలు ఒకటి ఇళ్ళకి. పాట అర్థం కావట్లేదు కానీ వైబ్ ఏంట్రా బాబు ఇలా ఉంది. ఇదిగో కార్పొరేట్ అనయ్య, ఒక చిన్న హెల్ప్. నీ హెల్ప్ లో రిక్వెస్ట్లు చిన్నగానే ఉంటాయి కానీ నాకు మాత్రం లోన్ అప్రూవల్ రేంజ్ లో ఫీల్ వస్తుంది. లోన్ అప్రూవల్ రేంజ్ లో ఫీల్ వస్తుంది. అనయ్య జాబ్ రెఫరెన్స్ కావాలి. ఏ కంపెనీ? ఏదైనా ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబిఎం. బయట బ్యాండ్ ఏదైనా పర్లేదు, లోపల నేనుంటే చాలు. లోపల నేనుంటే చాలు. ఆహా, అంటే బ్రైడ్ సెలక్షన్ టైప్ అనమాట. పెళ్లి కూతురు ఎవరైనా పర్లేదు, కారు ప్లస్ డోర్ ఉంటే సరిపోద్ది. ఏం మనుషులరా. అన్నయ్య మీ ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఫ్రెండ్ కి ఒకసారి మెసేజ్ చేయొచ్చు. రే, ఇన్ఫోసిస్ లో జాబుల కన్నా రెసిగ్నేషన్స్ ఫిల్ అవుతున్నాయిరా. మరి టీసీఎస్? ఆడికి మెసేజ్ పెడితే రిప్లై నోటీస్ పీరియడ్ లోనే వస్తుంది. ఐబిఎం ఇంకా ఘోరంరా, మెసేజ్ పెడితే రిప్లై ఫర్ అవర్ బఫరింగే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలే. మరి ఇంకా కంపెనీలు ఏమున్నాయి? ఏదన్నా స్టార్ట్అప్? ఏంటి స్టార్ట్అప్? ఆఫీస్ లో చైర్స్ కన్నా బీన్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటారా? సాలరీ కన్నా ఫ్రీ కాఫీస్ ఎక్కువ వస్తాయి. మరి స్టార్ట్అప్ ఫ్యూచర్? స్టార్ట్అప్ లో ఫ్యూచరా ఎర్రోడా? ఆఫీస్ లో లాస్ట్ రౌండ్ ఫండింగ్ వచ్చిందా లేకపోతే లాస్ట్ రౌండ్ టీ వచ్చిందని కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. స్టార్ట్అప్ లో ఫ్యూచర్ కావాలంటే పర్లేదు అన్నయ్య, నీ శాలరీతో నాకు ఐఫోన్ కొనిచ్చే చాలు. అడ్జస్ట్ అయిపోతా. ఇవే తగ్గించుకుంటే మంచిది. పోయి పని చూసుకో. అందుకే కదా పని చూడమనింది. ఐఫోన్ అన్న కొనిస్తే రీల్స్ ఫేమస్ అయితే ఉంటుంది. ఏం తెలియకుండా కసురుకుంటాడంటే జాబ్లోకి ఇంకో పని చేసుకోవాలి. మై బ్యాడ్. అరే ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటే. ఎవరు చూలే కదా. హే మ్యాన్, బీ కంట్రోల్, డోంట్ ఫాలో టు మే. ఇంత పెద్ద బిల్డింగ్ అంటే ఖచ్చితంగా ఒక్క రూమేనా ఖాళీ ఉంటుంది. ఈయనే వాడరు అనుకుంటా. బిల్డింగ్ రెంట్కి రూమ్ కావాలన్నా. రూమ్ కావాలా అమ్మా? రెంట్ 10,000. అడ్వాన్స్ 30,000. ఏందన్నా? రూమ్ కావాలి కానీ నువ్వు చెప్పిన రెంట్ వినగానే నేను అడ్వాన్స్ కి లోన్ అప్లై చేయాలనుకుంటా. ఇక్కడ ఫెసిలిటీస్ టాప్ క్లాస్. హాట్ వాటర్, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ అన్ని అవైలబుల్ ఉంటాయి. అవన్నీ నాకు అవసరం లేదు. వైఫై స్పీడ్ గా వస్తుందా? ఇక్కడ వైఫై ఉండదు కానీ భగవద్గీత 24/7 మీరు రేడియోలో వినొచ్చు. మీ రూమ్ లో ఉండే బదులు మెట్రో స్టేషన్ బెంచ్ మీద కూర్చుంటే ఫ్రీ వైఫై వస్తుంది. ఈడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. నో బాయ్స్ అలౌడ్.
అర్థమైంది. నీ ఫేస్ చూస్తే రెంటెడ్ హౌస్ కాదు, హౌస్ లో వైఫ్ కే సెట్ అయింది. ఇంకోటి 9 PM లైట్స్ ఏంటి 9 PM కే లైట్స్ ఆఫా? మా ఆంధ్రాలో 10 అయితే గానీ పవర్ కట్ అవ్వదు, 10 అయితే గానీ పవర్ కట్ అవ్వదు. ఓకే 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 లాస్ట్ 9,500 ఫైనల్. ఏమంటావు? 500 తగ్గించే బదులు కిచెన్ లో గ్యాస్ ప్రొవైడ్ చేయొచ్చు కదా. గ్యాస్ ప్రొవైడ్ చేయాలా? ఇంటికి వచ్చి వంట చేయమంటావా? సైకో ఫెలో. నీ అవ్వ బొంగులో పొద్దు పొద్దు నిజమైనారు. ఈ అవ్వ చల్. అశుభ మంగళకారి ఎవరు అక్క? రే అక్క తప్పిపోయినట్టుందిరా, ఏదైనా హెల్ప్ చేద్దాం పదా. తినడానికి ఏమైనా కొనుక్కో అక్క. ఇట్లా అప్పుడప్పుడు ఓ లోకల్కి సాయం చేసే పుణ్యం వస్తుంది అంటారా? మా అమ్మ చెప్పింది. అవును నిజమేరా, మా అమ్మ కూడా చెప్పింది. అడుక్కు తినేదని అనుకున్నా. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరం అడుక్కు తింటుంటే. గ్యాస్ ప్రొవైడ్ చేయాలా? ఇంటికి వచ్చి వంట చేయమంటావా? చల్. అన్నా ఆ? ఏంటి ఏమైంది? రూమ్ కోసం వెళ్తుందా, కుక్ కోసం వెళ్తుందా? రూమ్ కావాలంట రూమ్. టూ లేట్ బ్యాచా? ఈ రెంటెడ్ హౌస్ గారికి పెంట్ హౌస్ కూడా దొరకలేనట్టుందిగా. వస్తున్నా. ఇది రోడ్డు మీద ప్లాన్ చేసేస్తుందండి. కొంప తీసి ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ సివిల్ ఇంజనీర్? ఆర్ యూ సివిల్ ఇంజనీర్ లేక హైదరాబాద్ రోడ్లు బాగు చేసేలాగా మాస్టర్ ప్లాన్ ఏమన్నా డ్రా చేస్తున్నా? నాకు రోడ్డు గురించి పట్టింపలేదు. నా పాస్ట్ నెల రీడైరెక్ట్ చేయాలని ప్లాన్ రాజేస్తున్నా. మతలబ్ జీపీఎస్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ వర్క్ చేయట్లేదా? వర్క్ చేయట్లేదు. హైదరాబాద్ లో గర్ల్స్ కి రెంటెడ్ హౌస్ దొరకడం కన్నా నాసాలో జాబ్ దొరకడం ఈజీ. రియలీ? అయితే నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా? లుక్, నేను ఇండిపెండెంట్ ఉమెన్, నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు. ఓకే ఫైన్, నో హెల్ప్ నో టాక్. ఓకే బాయ్. హలో, హెల్ప్ కాదు, జస్ట్ క్లారిటీ. ఓహో క్లారిటీ, వర్డ్ చేంజ్ బట్ మీనింగ్ సేమ్. సూపర్ ప్యాకేజింగ్. అశుభ మంగళకారి వావ్ సూపర్ వ్యూ. ఫైనలీ ఏ డీసెంట్ రూమ్. థ్యాంక్ యూ టోనీ. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. నేను ఏమన్నా హెల్ప్ చేశానా నీకు? ఐ మీన్ థ్యాంక్ యూ కాదు, జస్ట్ క్లారిటీ. వావ్, క్లారిటీ లెవెల్ మ్యాక్స్. ఎంత ఇండిపెండెన్స్, ఎంత ఇంటెలిజెన్స్. ఓకే బాయ్, టేక్ కేర్. ఇండిపెండెంట్ ఉమెన్. വേനലിൽ പൊള്ളാതെ నైట్ ప్యాంట్ ఎవడన్నా ఫార్మల్ ప్యాంట్ అనుకుంటానేంట్రా? యాఫా, నేను తప్ప. గుళ్ళో అమ్మోడు తల్లిని మొక్కుంటే ప్రసాదం ఇచ్చి ఆకలి తీరుస్తుందేమో కానీ ఈ లైఫ్ కి పర్మనెంట్ జాబ్ సొల్యూషన్ మాత్రం చూడట్లేదు. ఇలాగైతే నేను జాబ్ ఎప్పుడు కొడతాను? దీనికో బిల్లు పొక్క. ఛీ. ఈ జాబ్ వచ్చేదేమో కానీ ఇంటర్వ్యూలో తిరిగి తిరిగి సచ్చేలా ఉన్నా. ఇదేంటి ఇక్కడ కూర్చుంది? గుళ్ళో ప్రసాదం కూడా లేకుండా మింగేసిందా? ఏంటి ఇక్కడ ఉన్నావు? నాది స్మాల్ రిజెక్షన్. ఇదేమైంది? మంది రిజెక్షన్ కాదు, రెవల్యూషన్ ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ ఎగో. ఓ, నేను చాలా క్వశ్చన్స్ అడిగాను. వేర్ డు యు సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అని? నువ్వేం చెప్పావు? మిర్రర్ లో అన్నా. దానికి వాళ్ళు ఏమన్నారు? అట్ దిస్ రేట్ మిర్రర్ లో కాకుండా ముందు ముందు అన్ఎంప్లాయ్మెంట్ క్యూ లో కనిపిస్తాను అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, టీమ్ వర్క్ అంటే ఏంటని అడిగాను. అయ్యో నువ్వేం చెప్పావు? ఎగ్జామ్ హాల్ లో పక్క వాళ్ళతో డిస్కస్ చేయడం. నువ్వు జాబ్ కార్ని హారిక మీ ఇంపే స్టార్ట్ చేయాలి. అదే ప్లాన్ లో ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్ అయితే హైలైట్. ఏంటో అది? స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేయాలని అడిగాను. ప్లీజ్ చెప్పకు. ఆల్రెడీ చెప్పాగా, లాంగ్ ఇయర్స్ నుంచి అదే హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నా. స్ట్రెస్. ఫైనల్లీ ఇంటర్వ్యూ కంప్లీటెడ్. మళ్ళీ ఆఫీస్ చుట్టుపక్కల కనిపించదు అన్నారు. కరెక్ట్ గానే చెప్పారు. ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ఇచ్చేది 10 నిమిషాలే కానీ దాని గురించి మాట్లాడుకునేది పొద్దెక్కేదాకా. ఏంటి చూస్తున్నావు? నైట్ అయిపోయింది, ప్రసాదం బెటర్, వెళ్దాం పద.
నేను చూసిన ప్రసన్న కోసం కాదు. ఏడో కేడన్ ఉంటే తిందు లేకపోతే ఇంట్లో చేసుకొని తిందు కానీ అవును ఇంతకి నీకు వంట ఆ, వస్తుందా? పర్లేదు చాయ్ బాగా పెడతా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది హారిక, నువ్వు నిజంగానే ఇండిపెండెంట్ బాల్ పట్టుకున్న టీం లేక ఆడి చేసుకోలేదు పిల్ల నా కొడుకులు ఒక్కనే ఆడుకొని వచ్చిన పెద్దలు అంటే పూర్తిగా రెస్పెక్ట్ లేకుండా పోయింది. అన్ఎంప్లాయ్మెంట్ స్ట్రెస్ పోవాలని కొద్దిసేపు ఆడుకొని వద్దాం అనుకుంటే వీళ్ళతో ఇంకో స్ట్రెస్. పెద్దలు మనకు బ్యాటింగ్ హీరో ఇల్లే కరెక్ట్. ఇట్రా పొట్టుగా ముద్దుగా పోలే ఉన్నారా? క్రికెట్ ఆడదామారా? ఆడదామనా కానీ బాలున్నా ఇక ఏంది ఈ లబ్బర్ బాల్? అరే మన బాలి అనరా ఇందా ఇది తీసుకొచ్చాడు. ఇంకా స్టంపర్ బాల్ తాడా నీకు బచ్చా పోరగా అనుకుంటా. అరే బ్యాట్ ఎంత సేపు రాడు ఇంకా తీసుకురాలే. అరే అమ్మ ఎవరైనా పోయి పిలుచుకరండి అని చూసుకున్నాడు నీకు బాల్ పెట్టుకుని కూడా బాల్ ఎందుకు అడిగినావురా? జరుగురు నీకు ఇప్పుడు కదరా ఫ్యూచర్ లో ఏదో పెంట్ హౌస్ లో స్ట్రెస్ తగ్గడానికి ఆడతావు కదా, అప్పుడు తెలుస్తుంది నేను షబ్బర్ బాల్ ఎందుకు తెచ్చినానా అని. ఎరా తేడాగా ఉందంటే ఎరా ఐఫోన్ కొనమన్నా ఈ ఫోన్ సరిగా పని చేయట్లేదా? ఒరే నీ ఫోన్ లో 10 కాంటాక్ట్లు కొలీక్షన్ సేవ్ చేసి ఉన్నాయి, నీకు జాబ్ లేదు కదా? మీరేనా సేవ్ చేసుకునేది? మాలా అన్ఎంప్లాయిడ్ కూడా కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం కొలీగ్స్ అని. ఇప్పుడు అదే ట్రెండ్. ఓహో ఇంకెంతమంది ఉన్నారు అలాంటి క్యాండిడేట్స్? ఉన్నారు ఎవరు? 2 క్యాండిడేట్ స్పెషల్. ఆహా. అందులో ఒకరే హెచ్ఆర్. అంటే ఆఫర్ లెటర్ ఇస్తాడా? కాదు, రిజెక్ట్ లెటర్ ఎక్స్పర్ట్. ఇంకో క్యాండిడేట్ జాబ్ పోర్టల్ లో ఇమీడియట్ జాయినింగ్ అని పెట్టి ఫోన్ పిక్ చేయండి ఫెలో. రే నీకు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కాల్ అవుతుంది. ఏంటిది? అదేరా ఇండిపెండెంట్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్. ఓ నిహారిక. హలో జాబ్ సీకర్ సపోర్టింగ్ టీమ్. నిరుద్యోగానికి డిస్కౌంట్ ఇస్తాం, ఉద్యోగంలో బర్డెన్ పెడతాం. నీ డ్రామాలా మాట్లాడతావా కొంచెం? సారీ మేడం, మేము ఫుల్ టైం వర్క్ అగ్రీ చేయం, పార్ట్ టైం ట్రయల్స్ తో సర్వే అవుతున్నాం. జాబ్ లేదు కానీ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ బాగానే మాట్లాడుతున్నాడు కానీ టోనీ లేక్లా మాట్లాడితే ఫోన్ లో నీ డీపీ గ్రిప్ అని పెడతా. అయ్యో అంత పని చేయకండి, మ్యాటర్ ఏంటో చెప్పండి. ఒకసారి నా రూమ్ సైడ్ రా. ఓకే హా ఐఎమ్ గోయింగ్. ఇదిగో ఏమంటా ఇంటర్వ్యూ పోయింది కదా, ఇప్పుడు నా మీద జాబ్ అప్లై చేయడం. మరి పోస్ట్ ఏంటో? అన్పెయిడ్ బాయ్ ఫ్రెండ్ రూమ్. మరి శాలరీ? రోజ్ కోటోస్ యాటిట్యూడ్, అన్లిమిటెడ్ ఫైట్స్, ఫ్రీ ఫ్రస్ట్రేషన్. మరి గ్రోత్ పెండింగ్ లో ఉంటది. దట్స్ ఇట్. అమ్మాయి దగ్గరికి వెళ్తున్నా, ఈ పనే బాగుంది. మరి ఒట్టి చేతులతో వెళ్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ వాడేసిన స్లైస్. హాయ్ టోనీ. ఏంటి మేడం ఇంటర్వ్యూ రిజెక్ట్ షాపింగ్ వెళ్తున్నాం అన్నమాట. రిజెక్ట్ అయిపోయినంత మాత్రాన లైఫ్ ఆగిపోదు. షాపింగ్ తరపున పవర్ఫుల్ థింగ్ ఒకటి ఉంది. పద. సరిపోయింది, మీకు థెరపీ మాకు ట్రాజడీ. సరిగా పట్టుకో. అపార్ట్మెంట్ లో పెళ్లి భోజనాలు ఏంటి? రైస్ బ్యాగులు. నాకు రోజు బిర్యానీ తినాలనిపిస్తుంది. 1 కాదు 2 బ్యాగ్స్. హోటల్ గాని స్టార్ట్ చేస్తున్నావా? హోటల్ కాదురా, ఇండిపెండెంట్ హాస్టల్. పేరుకి మాత్రం ఇండిపెండెంట్, కానీ బండి తోపించేది మాత్రం నాతో. ఇంకేం వెతుకుతున్నావే? ఇంత పెద్ద సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్. లాండ్రీ బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నావా? బిజినెస్ కాదు, నాకు ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఉంది. నెల వరకు సరిపోవాలి. నెల వరకా? రూమ్ లో వాషింగ్ మిషన్ ఉంది కదా, కరెంట్ బిల్ కి ఏమన్నా డిస్కౌంట్ ఉందా? రా. చక్కపోయే సౌదీ ఇది. ఎక్కడుంది ఇది? అంత పెద్ద టిష్యూ రోల్ ఎందుకు? క్రైమ్ సీన్ ఏమన్నా క్లీన్ చేస్తున్నావా? నాట్ క్రైమ్, ఫ్యూచర్ క్రైమ్ ని అవాయిడ్ చేయడానికి. నువ్వు మూసుకొని. నా హ్యాండ్స్ తో నీ బండిని క్యారీ చేస్తున్నందుకు నా క్రైమ్ ఎవరు అవాయిడ్ చేస్తారో మరి. అమ్మయ్యా బిల్లు బడ్డన తగ్గింది. వెయిట్ బటన్ మాత్రం మొత్తం నీది. నాకు తప్పుద్దా? ఇంకేడు చూస్తాను పద. చూసే కొద్ది సామాన్లు లిస్టు సాగుతూనే ఉంటాయి. చక్కపోయి సాగుతూ. ఇంత సడన్ గా ఇంటికి పిలిచిందేంటి? ఓ డిమార్ట్ లో తెచ్చిన సరుకుతో టిఫిన్ గా ప్లాన్ చేసిందా? టిఫిన్ ఒకటి కాదు, లంచ్ కూడా ఇక్కడ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా
నేను తీస్తా ఎన్నికెళ్ళు ఈజీగా వచ్చిందిగా ఇండిపెండెంట్ ఉమెన్ కదా అందుకే రాలేదు కూర్చో వద్దులే నువ్వు అందులో కూర్చో నేను ఇక్కడ కూర్చుంటా కంట్రోల్లో లేదు కదా చైరు అందుకే ఇరక్కపోయింది ఏంటి రోజులాగే ఇంటర్వ్యూ రిజల్ట్ బ్యాచ్ ఎట్లా కూర్చున్నావు ఏమన్నా వెయిట్ లాస్ టెన్షన్ లో ఉన్నావా వెయిట్ లాస్ కాదు వ్యాలెట్ లాస్. అయిపోయింది నాకు కథ. వ్యాలెట్ పోయిందా ఇప్పుడు ఎలా మరి ఇంటికి శాలరీ హలో నా చేతిలో ₹1 కూడా లేదు. ఫుల్ మంత్ అంతా స్ట్రగుల్ పడ్డానికే సరిపోతుంది. నాకు శాలరీ పంపించాలనే ఉంది కానీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు. హలో మేడం అసలు శాలరీ ఎవరైనా ఎర్నింగ్ చేసి పంపిస్తారు బట్ ఫస్ట్ ఎర్నింగ్ చేయాలి కదా నీకు తెలియందేముంది ఫుల్ మంత్ జాబ్ ట్రయల్స్ లో టైం స్పెండ్ చేసి చేతిలో ₹1 నిలబడలేదు. అంటే పాపం అన్ఎంప్లాయిడ్ ఇప్పుడు అండర్ ప్రెజర్ అంటావు టోనీ ప్లీజ్ నువ్వే హెల్ప్ చేయాలి. అసలు నువ్వే ఇండిపెండెంట్ లాగా స్పీచ్లు ఇచ్చి ఇప్పుడు ఇమీడియట్ డిపెండ్ లాగా ఫీల్ అవుతున్నావు ఏంటి ఇండిపెండెన్స్ కి ఫస్ట్ స్పీడ్ బ్రేకర్ వచ్చిందా నాట్ స్పీడ్ బ్రేకర్ ఫుల్ బ్రేకర్ పడింది. ఇప్పుడు ఏం స్పీచెస్ కి టైం లేదు చిటికలో ఏదో ఒకటి చెయ్యి. మరే తలపాక వేసి బిచ్చి మడుక్కోనా నీకోసం నా పాకెట్ లో పవర్ బ్యాంక్ తప్పితే వేరే ఏం లేవు ఒక సీరియస్ సిచువేషన్ కూడా మీ పేజ్ లో మార్చేస్తాం. ఇలా వచ్చావా ఓకే లిసన్ ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు యూ నీడ్ మనీ సింపుల్ ఐ విల్ సెట్ దట్ యూ టేక్ రెస్ట్ ఐ టేక్ రిస్క్ ఉన్న లోన్ యాప్స్ అన్ని వాడేసి ఇప్పుడు కొత్తవే ఉన్నాయి ఇప్పుడు కలిగి వీడి పనే బాగుంది వీడి వర్క్ ప్రెషర్ అంతా టమాటో మీద పెట్టేసి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు. ప్రకాశనయ్య ప్రకాశనయ్య చెప్పరా ఒక్క 30,000 అప్పుగా కావాలి. ఏంట్రా 30,000? నువ్వు ఇదే స్పీడ్ లో హెల్ప్ అడుకుని వెళ్ళిపోయావు అనుకో నా కిడ్నీ నమ్ముకు తిరగాలి. బ్రో ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా మన ఇద్దరిలో ఎవరైనా పడితే లేపడం అదే ఎవరికైనా డబ్బు అవసరం అయితే లేవనుకుంటే బాగుందిరా మరి నీ ఫిలాసఫీ బుక్ తర్వాత పబ్లిష్ చేద్దాంలే గానీ అది హెల్పింగ్ హ్యాండ్ రా ఎస్బీఐ హ్యాండ్ కాదు. బ్రో నీ ఫ్రెండ్ ని ఇలా డిసప్పాయింట్ చేస్తావా ఆ రోజు ఏమన్నా నీకేమన్నా అవసరం అయితే నేనున్నారా అని అన్నావా అలా చెప్పే తప్పు చేశారు. అప్పటి నుంచి నా అకౌంట్ లో బ్యాలెన్స్ నిల్లు అనయ్య ఇవన్నీ కాదు మన ఫ్రెండ్షిప్ మీద నీకు ట్రస్ట్ ఉంటే నువ్వు నా మీద ఇన్వెస్ట్ చెయ్యి. ఏంటిదే రేయ్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుందిరా నీ మీద ఇన్వెస్ట్ చేస్తే నాకేం వస్తుంది బొచ్చు. నువ్వు నాకు 30,000 ఇస్తే నాకు జాబ్ వస్తుంది. 30,000 జాబా? నీ లాజిక్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోయేలా ఉందిరా. ఇప్పుడు చెప్పు డబ్బులు ఎవరి కోసం? పట్టేసినట్టున్నాడు చెప్పేమంటావా? చెప్పు. అంటే నిహారిక వాళ్ళ నాన్నకి శాలరీ పంపించాలి వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం. అంటే హెల్ప్ నీకు కాదు నీ ఇండిపెండెంట్ మనకి. ఎస్ ఆమె సమాజాన్ని ఎదిరించి నిలబడే గొప్ప ధైర్యానికి మన నుంచి చిన్న సపోర్ట్. అబ్బా నీ గొప్ప ఐడియాలజీకి నా 30,000 బొక్క. ఇదిగో తీసుకోనే ఇక్కడ నుంచి బయలుదేరు. చాడగా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి? కాసేపు ఉంటే మన భంగం చేసేలా ఉన్నావు కదరా నాయన. నిహారిక ఇక్కడ ఇందా ఇంత తక్కువ టైంలో డబ్బులు ఏమై చేసావు? మాయ కాదు నీకోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టి తెచ్చాను. 1 minute. హలో నాన్న శాలరీ పంపించేస్తా నా కష్టానికి న్యాయం చేస్తా ఇక మీరు ఏం టెన్షన్ పడకండి మిమ్మల్ని నెల నేను చూసుకుంటా. సరే ఉంటాను. అంటే డబ్బులు నేను తెచ్చా నువ్వు పంపావు అంటే నేను ఇక్కడ లేకపోతే నువ్వేం చేసేదాన్ని? నువ్వు హెల్ప్ చేసావు నేను యాక్సెప్ట్ చేసా అది నా చాయిస్.
అంటే కుక్క పాలు తాగి నాలుగుతో ముక్కు తుడుచుకున్నట్ట. నా దగ్గర డబ్బులు పుచ్చుకొని నువ్వు సంపాదించినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? నువ్వు హెల్ప్ చేయకపోతే నేను ఏం చేసేదాన్ని తెలుసా? వద్దు, తెలుసుకోవాలని లేదు. బికాస్ నీ ప్లాన్లు విన్నానంటే ఆ ఇంటర్వ్యూ కంటే పెద్ద ఫ్రస్ట్రేషన్ నాకే వచ్చేలా ఉంటుంది. ఐ కాంట్ టేక్ ఇట్. బాయ్. కీప్ ఇట్ ఆన్ యువర్ మైండ్. బాయ్. దట్స్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ us. ఏది తీసుకుంటావు? ఏమన్నా కావాలా? నేను pay చేస్తా. తిను, నేను చేస్తా కదా. ఇలా తిరిగే పంచాయతీలు ఉంటానే సివిల్ స్కోర్ బాగా మెయింటైన్ చేస్తా. ఇంకేమన్నా తీసుకుంటావా? అమ్మని అమ్మ, సూప్ ఏంట్రా బాబు, సచ్చలా ఉన్నా. నిహారిక, నీకోసం ప్రత్యేకంగా ఏం రిహార్సల్ చేయలేదు. ఎందుకంటే నువ్వు రొటీన్ లైన్స్ కి ఇంప్రెస్ అయిపోయే టైప్ అమ్మాయి కాదు. అదేంటి, ఒక్క లైన్ చెప్పడానికి కూడా ప్రిపేర్ కాలేదా? ఎగ్జాక్ట్లీ. పర్టికులర్ గా ఒక లైన్ తీసుకొని నేను ఇంప్రెస్ చేయాలని వెయిట్ చేసే టైప్ అబ్బాయి నేను కాదు కాబట్టి. సో ఇప్పుడు తమరు నా లైఫ్ లోకి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేయను, ఎందుకంటే నువ్వు ఎవరి బ్యాకప్ కోసం నీ లైఫ్ ని డిజైన్ చేసుకునే పర్సన్వి కాదు కాబట్టి. కానీ లైఫ్ లో నువ్వు తీసుకునే ఏ డెసిషన్ మేకింగ్ టైంలో అయినా నీ పక్కన నేను ఉండడానికి రెడీగా ఉంటాను. కానీ లైఫ్ లో నువ్వు తీసుకునే ఏ డెసిషన్ మేకింగ్ టైంలో అయినా నీ పక్కన నేను ఉండడానికి రెడీగా ఉంటాను. అండ్ థింక్ ఆఫ్ మీ లైక్ ఏ గుడ్ ప్లేలిస్ట్. అవసరమైనప్పుడు వినిపిస్తాను, అవసరం లేనప్పుడు మ్యూట్లోకి వెళ్ళిపోతాను. బట్ ఎప్పుడు నీ ఫేవరెట్ ఆల్బమ్ లో ఉండడానికే ట్రై చేస్తాను. అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఐ లైక్ దిస్. ఓకే మిస్టర్ ప్లేలిస్ట్, లెట్స్ సీ నా వైపుకి ఎలా సింక్ అవుతావు. వన్ కాఫీ డేట్ ట్రయల్ వర్షన్ అనుకో. సెట్ అయిపోయినట్టేనా? ఓకే, దెన్ యూ అగ్రీ విత్ మై లవ్ సబ్స్క్రిప్షన్, రైట్? యా. ఇంకా నొక్కడం ఎందుకు చెప్పే. ఐ లవ్ యూ. లవ్ యూ టు. హ్యావ్ ఇట్. త్వరగా రా. టోనీ, ఏదైనా కొత్త ఐటమ్ ట్రై చేద్దామా? వ్యాగ్యూ స్టిక్, ట్రఫుల్ పాస్తా. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నేను హెల్తీ డైట్ ఫుడ్ ప్లాన్ లో ఉన్నా. ఏదైనా సలాడ్ ట్రై చేద్దామా? సలాడా? నిన్నే కదా చిప్స్ బర్గర్ బాగా తిన్నావు. ఇప్పుడేంటి సడన్ గా ఫిట్నెస్ అవేర్నెస్? ఫిట్నెస్ కాదు నిహారిక, ఫినాన్షియల్ ఫిట్నెస్. మన లగ్జరియస్ లైఫ్ ని చిన్నగా ఎంజాయ్ చేయాలి. చిన్న చిన్న డెసిషన్స్, పెద్ద పెద్ద సేవింగ్స్. ఫైనల్ వార్నింగ్, పెయిన్ అవుట్ టు అవాయిడ్ లీగల్ యాక్షన్. టోనీ, ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నావా? అంటే అదే మెనూలో ఏది పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు. నువ్వే ఏదైనా కొత్త ఐటమ్స్ సజెస్ట్ చేస్తావా? టోనీ, నేను ఫ్యాన్సీ ఫుడ్, కాస్ట్లీ గిఫ్ట్స్ కోసం లవ్ చేయట్లేదు. జస్ట్ రిలాక్స్. యాక్చువల్లీ 2 కూలింగ్ వాటర్ బాటిల్స్ ఆర్డర్ చేసుకుందామా? హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అన్నా 2 కూలింగ్ వాటర్ బాటిల్స్. జిమ్ లో బైసెప్స్ పెంచుకొని రోడ్ లో సోలార్ చెక్ చేసుకుంటున్నావా? సారీ మేడం, నేను మిమ్మల్ని చూసుకోలేదు, నాదే తప్పు. కంపన్సేషన్ గా ఏమన్నా కావాలా మేడం? ఇడ్లీ తెచ్చి. ఇడ్లీయా? నువ్వేం చూస్తున్నావు? వాడు నాకు డాష్ ఇచ్చాడు. వాడా? ఎంత కొవ్వురేది. నేను ఇంత రియాక్ట్ అవుతుంటే నువ్వేం పట్టించుకోవా? ఇది పట్టించుకొని సంకలో పెట్టి పిసికేస్తా కొడుకుని. నా ఇండిపెండెంట్ ఉమెన్ కున్న సెల్ఫ్ డిఫెన్స్ కి ఇక్కడ అవెంజర్స్ రేంజ్ లో ఫైట్ ఎక్స్పెక్ట్ చేశా. అవసరం అయితే బ్యాక్ విడలో నడిచిపోతా. ఇది ఎంత ర్యాష్ ఉంది అంటారు బాబు? కానీ నువ్వు అకేలా మాటలతో సరిపెట్టకు. వీడి మాట ఏంటో మన మాట ఏమంటది? అక్క, ఈ ఫైట్ లో అవెంజర్స్ స్టాండ్ లో మనకు తెలియదు. కంపన్సేషన్ ఇడ్లీ కావాలా లేదా ఇంకోటి ఏమైనా కావాలి చెప్పు, తెచ్చిస్తా. నన్ను వదిలే. సరే, నువ్వు కూడా నాకెందుకో ఇన్ఫినిటీ స్టోన్ పైన థానస్ లో వీక్ గా కనిపిస్తున్నావు. వదిలేస్తలే పో. థ్యాంక్స్ అక్క. ఇంత డేరుకున్నావేంటే నువ్వు? ఇచ్చింది రేషన్ అయితే వాళ్ళిద్దరు కొట్టుకొని వస్తారేంటి? నిహారిక, ఇడ్లీ మర్చిపోయావు. రో పడింది కింద కవర్ తో ఉన్న ఇడ్లీనే కదా.
సారీ. రా తమ్ముడు, చాయ్ తీసుకుంటావా? వద్దన్నా. అలవాట్లేదా? డబ్బులు తెచ్చాను. నా బ్యాక్ డోర్ జాబ్ కి బ్యాక్ బౌండ్ లా నిలబడతామని నేను నమ్మిస్తున్నా. ఇవి కూడా నేను అప్పు చేసింది. అయ్యో తమ్ముడు, ఈ బ్యాక్ డోర్లు బ్యాక్ బోన్ అన్ని మనకు తెలియదు తమ్ముడు. నీ బాధలన్నీ పోతాయి. ఇలా ఇచ్చే బయలుదేరుతా. బేసిక్గా రేయ్, ఏంట్రా రోడ్డు మీద ఇది? పద. రైట్ ఓనే, ఇలా రోడ్డు మీద పట్టుకుని కొడితే డబ్బులు తిరిగి వస్తాయి అనుకుంటున్నావా? మళ్ళీ ఏం చేయమంటావు బ్రో? నేను బాగా నమ్మినోడు దొంగ అని తెలిసిన తర్వాత ఏం చేయమంటావు? మా ఇంట్లో వాళ్ళకి నా మీద పూర్తి నమ్మకం పోయింది. వాళ్ళకి నేనేం ఆన్సర్ చెప్పుకోవాలి? రే, నువ్వేం ఆన్సర్ చేస్తావు అనేది మ్యాటర్ కాదురా. ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు కొట్టేశాను. ఎలా బ్రో? నీలాగా నేను ఆలోచించాల్సి వస్తే నీ కోపం ఆపుకోలేనంత అయితే ఆ కోపం తర్వాత వచ్చి బాధ మోయలేనంత. ఎంత జరిగాక ఇవన్నీ చూస్తే అలా వదిలేస్తా అనుకున్నావురా? ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ బ్రో. నీకు రిటర్న్గా నేనేమి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఇంటర్వ్యూలకు వెళ్ళకుండా షార్ట్ కట్లు యూజ్ చేస్తే ఇలా రోడ్ల మీద ఒళ్ళు కట్టేలా పడదొరలాలి. పదా బయలుదేరుతుంది. ఇప్పుడు విజయ్ ఏంటే 100 సార్లు ఫోన్ బిజీ బిజీ అని వచ్చిన ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నావు. ఏమైంది నీకు అసలు? నీకు నిజం చెప్పనా? నేను ఇక్కడ ఇండిపెండెంట్ గా ఉందామని మా నాన్నకు చెప్పొచ్చా, కానీ ఇక్కడ ఒక మెసేజ్ కోసం నేను ఫోన్ రిఫ్రెష్ చేస్తూ కూర్చుంటున్నా. ఇది ఇండిపెండెన్స్ కాదు, ఎమోషనల్ డిపెండెన్సీ. అబ్బబ్బా, ఇది అటాచ్మెంట్ డిపెండెన్సీ క్లాసెస్ స్టార్ట్ చేసింది. మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళ చేతికి రిమోట్ కంట్రోల్ అవ్వకూడదు. ఏ రిలేషన్షిప్ లో అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ లేని అటాచ్మెంట్ బ్రేక్ అవడం పక్కా. సరే కానీ ఇంతకీ నీకు జాబ్ వచ్చిన విషయం అతనికి చెప్పావా లేదా? నేను అతను అడిగితే చెప్తా, నాకు నేనుగా చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్ లో నా డెసిషన్స్ కి నేను ఒక్కదాన్నే రెస్పాన్సిబుల్, అంతే. పదా వెళ్దాం. అశుభ మంగళకారి. ఏడ్చే మొగాన్ని నమ్మద్దంటారు, కానీ వాడి నిరుద్యోగం ఒకటి మోసానికి ఉద్యోగంగా మారినప్పుడు, వాడి ఇష్టపడ్డ మనిషి తాలూకు తోడు జ్ఞాపకంగా మారినప్పుడు, వాడి ఒంటరితనం కన్నీరుగా మారి చెవిని చేరినప్పుడు, ఆ బాధను దాచిపెడదామనుకున్నా కోల్పోయిన నమ్మకం తాలూకు బరువు బయటపడేలా చేస్తుంది. ఇదిగో తీసుకో, చూసి గంట ఇక్కడే ఉండిపోకు, దానికి లాగిన్ టైం అవుతుంది, త్వరగా వెళ్ళు. ఏంటి నిహారిక అడిగినా? ఇదే బిగ్ రివీల్ రా. మీ పాపకు జాబ్ వచ్చింది, కానీ నువ్వు అడిగేదాకా చెప్పదు. మరి నాకెందుకు చెప్పలేదు? నీకు చెప్పేదేంటి?
తను జాబ్ చేసుకుంటూ చాలా బిజీగా ఉంది. నువ్వు మాత్రం ఇలా అందరికీ రూమ్లు ఎత్తుక్కుంటూ ఐడి కార్డులు తిప్పుకుంటూ ఖాళీగా తిరుగు, సరేనా? బాయ్. థ్యాంక్స్. జాయినింగ్ ఎప్పుడైంది? 1 month బ్యాక్. జాబ్ వచ్చాక బిజీ అవడం కామన్, కానీ నాతో మాట్లాడకూడదు. జాబ్ డిస్క్రిప్షన్లో ఏమన్నా ఉందా? ఫోన్ పక్కనే ఉంది, ఫోన్ ఎత్తట్లేదండి. టోనీ, నువ్వు మరీ అంత బిజీగా ఉన్నావా? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం మానేసావు. నిజం చెప్పాలంటే బిజీగా కాదు, ఫోన్ లిఫ్ట్ చేసేంత ఫ్రీగా లేనంతే. ఇప్పుడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు నీకు ఇంత యాటిట్యూడ్? నా కాల్స్ కూడా లిఫ్ట్ చేయకపోవడం నీకేమైనా బాగుందా? నువ్వు ఒక్కసారిగా స్ట్రాంగ్ పర్సనల్ స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. కనీసం ఈ నెల రోజులు ఈ మనిషి ఏమైపోయినాడని నువ్వు కూడా అడగలేదు, పట్టించుకోలేదు కదా. నువ్వు చెప్పలేదుగా, అంటే నేనే వచ్చి అడగాల? నీకేమైనా చెప్పాలని అవసరం ఉంటే నువ్వే చెప్పాలి కదా. ఏం చెప్పాలి హరిక? ఓ నెల రోజులుగా ఇంటర్వ్యూ కోసం తిరగట్లేదని చెప్పాలా? జాబ్ కోసం ఆలోచించట్లేదని చెప్పాలా? రాత్రి పొద్దున కాల్ లిఫ్ట్ చేయకుండా బిజీగా ఉన్నానని చెప్పాలా? లేక ఆలోచించుకుంటే తీసుకున్న కొన్ని లోన్స్ ఇప్పుడు నా తల మీద బర్డెన్లా మారా అని చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పు. నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు మాత్రం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నేను మాత్రం అన్న అడగాలి, చెప్పాలి, చేయాలి. ఎందుకంటే నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ కదా. అవును, నేను ఇండిపెండెంట్. నా డెసిషన్ మీద నాకు హక్కు ఉంది, అలానే నువ్వు కూడా. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. అసలు మీ అమ్మాయిలకి ఇండిపెండెంట్ గా ఉంటాడని తెలుసని ఎవరు చెప్పారు? మేం కదా మాట్లాడుకుంటే అలాంటి బతుకు బతికేది. ఇండిపెండెంట్ అంటే ఒంటరిగా బతకడం కాదు, బాధ్యతల్ని మోస్తూ నిలబడటం. ఉదయాన్నే ఏం ప్లాన్ చేద్దాం అనుకోవడం కాదు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని ముందుగా ఆలోచించడం. తన పనులు తను చూసుకోవడం కాదు, ఇంట్లో వాళ్ళందరి పనులు తనే చూసుకోవడం. డ్రీమ్స్ ఫాలో అవడం కాదు, అవసరమైతే వాటిని పక్కన పెట్టి బాధ్యతలు నెరవేర్చడం. సక్సెస్ అవ్వడం కాదు, నైట్ హాయిగా పడుకోవడం కూడా ఒక అచీవ్మెంటే. నన్ను ఎవ్వరు క్వశ్చన్ చేయాలనుకోవడం కాదు, ఎంత లేట్ అయినా ఇంటికి చేరే రెస్పాన్సిబిలిటీ ఉండడం. మై లైఫ్ మై రూల్స్ అనుకోవడం కాదు, ఇంట్లో వాళ్ళ నిర్ణయానికి రెస్పెక్ట్ ఇవ్వడం. నాకు ఎవ్వరు అప్రూవల్ అక్కర్లేదనుకోవడం కాదు, వాళ్ళ చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా మన ధైర్యంగా ఫీల్ అయ్యేలా ఉండటం. మన కష్టాన్ని బయటికి చూపించకుండా నవ్వుతూ బర్డెన్ అంతా మనసులో మోస్తూ ముందుకు వెళ్ళటం. మాది ఫ్రీడమ్ కాదు నిహారిక, మా ఇండిపెండెన్స్ అనేది బాధ్యత, బాధ, ఒంటరితనం. కానీ వాటిని కూడా హ్యాపీగా కన్వర్ట్ చేసుకొని ముందుకు వెళ్ళే మనసు మాది. ఇవి నీకు అర్థమైన రోజు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వెళ్తున్నా, బాయ్. నానా, నేను కెరీర్ కోసం సిటీకి వెళ్తున్నా. కెరీర్ హైదరాబాద్ లో ఫస్ట్ మంత్ ఓవర్ పోలు, సెకండ్ మంత్ మెట్రో పాస్, థర్డ్ మంత్ బ్యాక్ టు విలేజ్ బస్ టికెట్, అంతే. అసలు మీ అమ్మాయిలకి ఇండిపెండెంట్ ఉంటానని తెలుసా? ఎవరు చెప్పారు? ఇండిపెండెంట్ అంటే ఒంటరిగా బతకడం కాదు, బాధ్యతల్ని మోస్తూ నిలబడడం. నాకు టోనీ వల్ల ఏమైనా స్ట్రగుల్స్ వచ్చాయా? అసలు మా నాన్న చెప్పిన మాటలతో పోల్చుకుంటే నా కోసం టోనీ ప్రతి సెకండ్ నిలబడ్డాడు. కానీ నేను ఇండిపెండెంట్ అని తన పక్కన పెడుతూనే వచ్చాను. తను నా కోసం ఎంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేసాడో కూడా అర్థం చేసుకోలేదు. ఈ రిగ్రెట్నెస్ నా వల్ల కాదు. మేడం గారు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అనుకుంటా. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి ఆఫీస్ లిఫ్ట్లో తిరిగే వాళ్ళు మాకు కాల్ చేశారు? ఐడి కార్డ్ మర్చిపోయారా లేక కాల్ చేసి లిఫ్ట్ చేస్తారా లేదా అని టెస్ట్ చేస్తున్నారా? అయ్యో టోనీ, చాలు ఇంకా క్లాస్ వద్దు. కనీసం ఈ రోజైనా బిజీ రాకుండా ఫోన్ రింగ్ అయింది. అప్పిచ్చిన కంటే అరగంట ముందు కాల్ చేశాను కదా. ఈ అరగంట ఇలాగే సోది కొట్టుకుండా పాయింట్కి వస్తావా? సరే, అసలు మ్యాటర్ ఏంటంటే కాఫీ తాదా? నాదే ట్రీట్. బాబా ఏం చేంజ్ అవ్వరు? చాలా చేంజెస్ టోనీ, నువ్వు వచ్చాక చూస్తావులే. సరే, నిన్న జరిగిన క్లాస్ కి ఈ రోజు కంపన్సేషన్ గా ఈ కాఫీ ట్రీటా? అలా ఏం లేదు. సరే, కన్ఫర్మ్ గా వస్తావు కదా? వస్తా. అయినా సిటీలో ఫ్రీగా పాలు దొరకవంటావుగా, మరి ఫ్రీ కాఫీని ఎలా మిస్ చేసుకుంటా? ఓకే బాస్, వెయిట్ చేస్తూ ఉంటా. బాయ్ బాయ్ బాయ్.
సారీ టోనీ. సరే ఇవన్నీ పక్కన పెట్టు. ఏవో చేంజెస్ అన్నావుగా, ఏంటో చెప్పు ఫస్ట్. సిటీలో బ్రతకాలంటే ఈక్వాలిటీ కాదు, ఎలిజిబిలిటీ కావాలి. వావ్, కొత్త థియరీ. కంటిన్యూ. ఈక్వాలిటీ అంటే అబ్బాయిల్ని డామినేట్ చేయడం కాదు, కలిసి ఎదగడం. నీ మాటలు వింటుంటే నాకు మతిపోయేలా ఉంది. అండ్ ఫైనలీ టోనీ నా దగ్గర ఉంటే అతను యూజ్ చేసుకోవడం కాదు, అతని దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో తెలిసింది. ఆహా, గ్రేట్ చేంజెస్ మేడం. నేను చేసిన దానికి సారీ టోనీ. అయినా అన్నది నేను, పడింది నువ్వు. నేను చెప్పాలి సారీ. అబ్బా ఇవన్నీ కాదు, మ్యాటర్ అంటే మా హెచ్ఆర్ తో మాట్లాడా, రేపు వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. జాబ్ చేస్తే నీకు హైక్స్ రావాలి. నువ్వేంటి రిటర్న్ బోనస్ లో నాకు జాబ్ రెఫరెన్స్ ఇస్తున్నావు? చెప్పాగా ఇండివిజువాలిటీకి ఈక్వాలిటీకి తేడా తెలిసిందని. సూపర్ పాపా. లైఫ్ లో జెండర్స్ మధ్య ఈక్వాలిటీ ఇంపార్టెంటే, కానీ దానికంటే మీ ఐక్యూ కూడా క్వాలిటీ అయితే కొంచెం బాగుండని నేను చాలా సార్లు అనుకున్నా. నేను అందరి గురించి అనట్లే, అందులో కొందరు గురించి అంటున్నా. ఐక్యూ క్వాలిటీ గురించి అంటున్నా. మీకు అర్థమవుతుందా? ఐక్యూ క్వాలిటీ గురించి అంటున్నా. ఉమెన్ ఐక్యూ క్వాలిటీ గురించి అంటున్నా. ఏంటి? సరే బాగా చెప్పావు గానీ ఫోన్ పేకి మనీ సెండ్ చేసా చూడు. వీలైనంత వరకు లోన్ క్లియర్ చేయి. మిగతాదంతా నెక్స్ట్ మంత్ నుంచి మన శాలరీలో హాఫ్ పే చేసి క్లియర్ చేద్దాం. ఓకేనా? మరి మీ నాన్నకి శాలరీ పంపివా? అదేదో ఫస్ట్ మంత్ జాబ్ వచ్చింది, శాలరీ పడింది అన్నట్టు చిన్న అప్రూవల్ ఇచ్చినట్టు అప్పు చేసి ఇచ్చా. అయినా నేను ఎవరిని, ఇండిపెండెంట్ గర్ల్ ని, నాకు బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఇది మళ్ళీ మొదటికొచ్చింది. రియలైజే వచ్చింది అనుకున్నా, అప్పు రిటర్న్ చేయడానికి వచ్చింది. మీ అమ్మాయిలకి పట్టింపులు పోవా? ఎంతసేపు ఈక్వాలిటీ మీద పడ్డమే కాదు, కొంచెం ఐక్యూ క్వాలిటీ పెంచుకోండి. బాయ్. అందరు ఇలాగే ఉన్నారు, అందులో కొందరు ఇలాగుంటారు. నా కర్మకి వాళ్ళు నాకే తగిలారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.